గుర్తుల గుర్తుంచుకో మన ఓటే ఏ పార్టీకి సంబంధం లేదు. మన కారు ఏ పార్టీ మన బతుకు మారతలేదు. ఇది మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ప్రచార పర్వం అయితే కొనసాగుతుంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇది 11వ వార్డు. సో ఈ గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో ఏర్పడినటువంటి ఈ 11వ వార్డులో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి ఏంటంటే, ఒకటి ఇక్కడ ఇదే వార్డులో 2 ముంపు గ్రామాలు, ఒకటి బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, ఈ 2 ముంపు గ్రామాలతో కూడి ఇదివరకే ఇక్కడ మున్సిపల్లో భాగమైనటువంటి సంగాపూర్ విలేజ్ని కలిపి 3 గ్రామాలతోటి ఇక్కడ వార్డుని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఒక రకమైనవి, ఆ సంగాపూర్కి సంబంధించిన సమస్యలు ఒక రకమైనవి అయినప్పటికీ కూడా ఈ 3 గ్రామాలు కూడా ముంపు గ్రామాలు ఒక రకంగా, అంటే బాధిత గ్రామాలు ఇవి. అక్కడ భూములు మొత్తం సర్వసం కోల్పోయేమో ఈ లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజేరుపల్లి వాళ్ళు వస్తే వాళ్లకు పునరావాసం కల్పించడం కోసం సంగాపూర్ వాళ్ళు భూములు కోల్పోయారు. సో ఇక్కడ మేము అక్కడ భూములు ఇచ్చేసినాం, మా కోసం ఇక్కడ సంగాపూర్ వాళ్ళు భూములు ఇచ్చారు. ఈ రకంగా అందరం కూడా భూములు కోల్పోయినాం, అందరం కూడా బాధితులు కాబడ్డాం మనం ఎప్పుడు గత 5-10 ఏళ్ల కాలంలో. సో మరి ఈ కేసీఆర్ గారు మమ్మల్ని అందరి నిర్వాసితులుగా తయారు చేసిండు, అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కాంక్రీట్ జంగిలా పడేసిండు. మా ముంపు గ్రామాలకు సంబంధించి యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం అన్నాడు. ఇక్కడనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు పెడతాం, కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నాడు. రకరకాల హామీలు ఇచ్చిరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో, అవన్నీ తుంగలకు దొక్కిరు. అప్పుడు వెంకటరామరెడ్డి అన్ని దొంగ మాటలు చెప్పి ఏదో కలెక్టర్ చెప్తుండు కదా అని నమ్మినాం మేము. అధికారులు రాజకీయ నాయకులు చెప్తే మేము నమ్మకపోయేటోళ్ళం. కలెక్టర్ చెప్తుండు కదా అని నమ్మినాం. కలెక్టర్ నమ్ముతాడు రైతులు ఎవరైనా. ఆ కలెక్టరే ఒక రాజకీయ నాయకులు లెక్క తేనె పూసిన కత్తి లెక్క మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేసిండు కలెక్టర్. తర్వాత పోయి అదే బీఆర్ఎస్ పార్టీ గొడుగు కింద ఏరి ఆయనతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోండు. ఇట్లా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూసినాం. ఒకసారేమో తెలంగాణ తెచ్చిన చేసినాం కేసీఆర్కు, రెండోసారేమో ఏదో అన్ని బాగా సంక్షేమ పథకాలు చేస్తుండగా చేసినాం, మూడోసారి ప్రాజెక్టులలో భూములు గుంజుకుంటే సగం పైసలు వచ్చి సగం పైసలు దాకా అరే వస్తాయో రావు, ఇక ఆయనే రావాలంటే మీకు పెండింగ్ ఉన్నాయి అన్ని రావాలంటే కేసీఆర్కే ఓటేయాలని మళ్ళీ భయపట్టించారు మా గ్రామాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక ఆ భయానికి ఇంకొకసారి వేసినాం. ఇక 1 వేయింది 2 వేయింది 3 సార్లు కూడా కేసీఆర్కే ఓటేసినాం కదా. మరి వేస్తే మా బతుకులు ఏమైనా మారినాయా, మా పెండింగ్ సమస్యలు ఏమైనా తీరినాయా అంటే ఇంతవరకు కూడా తీరలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏమి వేయలే, పెండింగ్ ప్యాకేజీలు అట్లే ఉన్నాయి, ఆ ప్లాట్లు ఇవ్వాల్సిన అట్లే ఉన్నాయి, అనేక అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడేం చేస్తారు, ఈ కాంగ్రెస్ వచ్చినా గుర్తలేవు 2 ఏళ్ళ కోలే అంటారు. మరి అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిరు, మీరు ఇయ్యలే. వీళ్ళు 2 ఏళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అధికారులు రాకముందుకు మా దగ్గరకు వచ్చి ధర్నాలు చేసిండు, రాస్తారోకాలు చేసిండు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా మా బాధలు తెలుసు, ఎందుకంటే అప్పుడు వచ్చి మా గురించి ధర్నా చేసినావు కాబట్టి. అయితే ఇప్పుడు మా బాధల్ని మీ దగ్గరికి తీసుకొచ్చేటోళ్ళు లేరు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ ముంపు గ్రామాల బాధలు తీసుకొచ్చి నాదుడే లేకుండా అయిపోయాడు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దాకా జర్నిస్తలేరు. అప్పుడేమో కేసీఆర్ దాకా విషయాల్ని హరీష్ రావు అడ్డుకున్నాడు పోకుండా. కేసీఆర్ దాకా ఇప్పుడు మామా నువ్వు అసలు ముంపు గ్రామాలకు పోతావంటే నిన్ను తరిమి కొడతారు, ఆడ వాతావరణం వేరే ఉంది, అంతా ఉరికి చూరించి కొడతారని భయపెట్టుకుంటా. ఎందుకంటే అసలు కాడికి పోతాడు ఏముందో తెలుస్తుంది కదా. కేసీఆర్ నీటికి రానియాడు, మమ్మల్ని కేసీఆర్ దగ్గరకు కొనియాడు. ఎవరు, హరీష్ రావు. మేము పదే మీటింగ్లు అయినప్పుడల్లా అడిగినాం, మీరు ఏం చేయకూరి సార్, మీరు మీటింగ్లు పెట్టకూరి, ఏం పెట్టకూరి, మమ్మల్ని అందరూ ఒక్కసారి కేసీఆర్ దగ్గర తోలుకపోరి, మా బాధలు ఏందో చెప్పుకుంటామని అంటే కూడా మమ్మల్ని ఆడదాకా తీసుకపోలే, ఆయనను మా దగ్గర తీసుకురాలే. అయింది గడిచింది 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళ అధికారం కూడా కోల్పోయారు. మరి ఇప్పుడన్నా ఏమైనా చెప్తారా అంటే 2 ఏళ్ల కోలే. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కాంగ్రెసే ఉంది వాస్తవమే, కానీ మరి ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు, కేసీఆర్ గారు. సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది గజ్వేల్ నియోజకవర్గమే అవుతుంది.
అనాథ అంటే కొత్తగా అనుకోకరు. ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లల్ని అనాథ అంటామా? అట్లనే నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని నియోజకవర్గం అయిపోయింది ఇది. ఎందుకంటే ఆయన పోయి ఫామ్ హౌస్‌లో ఉండబట్టే. ఇప్పటికీ ఆయన పదవి అంటే మళ్ళా ఇంకోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డప్పటి నుంచి కేవలం 3 సార్లు అసెంబ్లీకి పోయిండు. 3 అంటే 3 సార్లు. అటు అసెంబ్లీకి పోవు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు తిరగవు. నేను కేసీఆర్ గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసినా మీరు రండి. ఆర్ఎన్ఆర్ కాలనీస్‌కి మీరే ముంచిరు కదా! మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. మీరు త్యాగదనులు, మీరు అన్ని భూములు కోల్పోయి వచ్చిర్రు మా దగ్గరికి. మీరు అందరికంటే గొప్ప అని చెప్పేసి మాట్లాడినావు కదా! మరి మా బాధలు ఎట్లున్నాయో చూసేదానికి ఒక్కనాడన్నా మమ్మల్ని ముంచినవు ఆడికే లావట్కొచ్చి ఈడ ఎత్తేసినావు. ఒక్కనాడన్నా కేసీఆర్ వచ్చి ఇటు వచ్చిండా ఎవరైనా? వచ్చి కనీసం అరుచుకున్నావా? అరుచుకోలే. నా భుజాల మీద మోత్తానా. ఎందుకంటే కేసీఆర్ నువ్వు పెద్ద మనిషివి. ఇప్పుడు మా నాయన ఎట్లలో మా తాతలు ఎట్లలో నువ్వు గట్లనే. పెద్దోనివి 60, 70 ఏళ్ళకున్నావు. నీకు నడవ చేత కాకపోతే నా భుజాల మీద మోత్తా. కానీ ఒక్కసారి రా. మా బాధలేందో చూడనంటే అట్లా రావే. కేవలం జీతం తీసుకుని నెలకు 4 లక్షల జీతం, ఇప్పటికి 60, 70 లక్షల జీతం తీసుకుంటుండు కేసీఆర్ గాని ఇదివరకు మన దగ్గరకు వచ్చి మన బాధలు పట్టించుకుంటలేడు. ఇప్పుడు మనకి ఇందిరా మిల్లు రాకపోతే ఎవరిని అడగాలి, రేషన్ కార్డు రాకపోతే ఎవరిని అడగాలి, ప్రభుత్వ పథకాల గురించి ఎవరిని అడగాలి మనం? ఎమ్మెల్యే లేడు. ఇక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మా బాబుకే కేసీఆర్కే కారుకే ఇయ్యరని వాళ్ళు తిరుగుతురు. మళ్ళీ నువ్వు తిరుగుతున్నావు కరెక్టే, మరి నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గరకు పోయే పరిస్థితి ఉందా? నువ్వు నీ ఎమ్మెల్యే కేసీఆర్ తోటి అడిగి పనులు చేయించే పరిస్థితులు ఉన్నావా? లేదు. సో ఇట్లా అటేమో కేసీఆర్ అట్లా ఆయన ఇడికి రాడు, వీళ్ళు అడిగి పోయి పని చేపారు, అయిపోయింది. ఇక 2 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో ఎంతసేపు పాలమూరు అది ఇది నేను నల్లమల పుల్లి అనుకుంటే అక్కడ సైడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కదా. సో నేను ఏమంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ముంపు గ్రామాల బాధలు ఇంకా ఆయన దాకా చేరలేదేమో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయన దాకా చేరుస్తలేరేమో నా అనుమానం ఉంది. నేను ఏమంటున్నా అంటే ఈసారి ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళంతా ఇప్పుడు మన ఓట్లు మనం వేసుకుందాం అవ్వ. కారుకి వేసినాం, ఆ గుర్తుకి వేసినాం, ఈ గుర్తుకి వేసినాం, పువ్వు గుర్తు అయినా కూడా మనం లాగం చేసిపోయాడు, అందరు ఆగం చేసి ఇప్పుడు ఏం చేద్దాం, మన ఓట్లు మనమే వేసుకుందాం. కొట్లాడిన పిల్లగాళ్ళకి ఇప్పుడు నేను నా బంజర్పల్లె నాది, ఇది లక్ష్మాపూరు. సో ఈ 2 ఊర్లను కలిపిరిగా దేవుడు కలిపిండు. ఈ 2 ఊర్లలో నేను కొట్లాడే వ్యక్తిని. సో కొట్లాడే పిల్లలకు మనం ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే ఈ ముంపు గ్రామాలలో ఉన్న కౌన్సిలర్ అందరం కలిసి పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాం. నువ్వు ఒక్కసారి రా గజ్వేల్కి, ఆయన కేసీఆర్కి ఇట్లా చేసిపోయిండు, మరి నువ్వు కూడా చేస్తావా చేయవా, మమ్మల్ని అందరం కలిసి ఏం చేయమంటావు అని చెప్పి నిలదీస్తాం ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన దగ్గర నుంచి ముష్యాలు తీసుకుపోయేటోళ్ళు ప్రతినిధులే లేరు, సర్పంచ్ లేరు కదా. అప్పుడు సర్పంచ్లు ఊర్లో పోయే ముందట ఉన్నారంటే వీడికి వచ్చినాక 2 ఏళ్ళ కూడా సర్పంచ్ లేరు కాబట్టి ఇప్పుడు మన బాధలు వినిపించే నాదుడే లేడు ఇన్ని రోజులకోలే. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, కొట్లాడే పిల్లలకు మనం ఓటేసి గెలిపిస్తే ఈ ముంపు గ్రామాల నుంచి కొట్లాడేటోళ్ళు అందరూ కలిసి గెలిస్తే ఈ 6 వార్డులైన ముంపు గ్రామాలు అందరం కలిసి పోయి ఆడ కూర్చుంటే ఒక్కసారి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మరి నీ సంగతి ఏంది, ఆయనకు అట్లా చేసిపోయిండు, నువ్వు చేస్తావా చేయవా, ఓ 500 కోట్లు 1000 కోట్లు ఇస్తే మా పెండింగ్ అన్ని అయిపోతాయి అని చెప్పేసి ఆయన అడుగుతాం. ఇట్లా ఏ ఒక్క పార్టీ కూడా ఈ ముంపు గ్రామాలలో ఆర్ఎన్ఆర్ కాలనీలలో ఓట్లు అడిగే ముఖమే లేదు. ఏ నాయకుడు నచ్చి ఓటాన్ని అడుగుతున్నా, కనీసం కేసీఆర్ వచ్చిండా, రేవంత్ రెడ్డి వచ్చిండా, లేకపోతే బండి సంజయ్ వచ్చిండా, రఘునందన్ రావు వచ్చిండా, ఆర్ఎన్ఆర్ కాలనీలో వాళ్ళని తిరుగుతురా? ఎందుకంటే వాళ్ళందరికీ లోపల ఎక్కడనో అరే మేము ఈ ముంపు గ్రామంలోకి ఏం చేయలేకపోయినాం, ఎక్కడనో మేము తక్కువనే చేసినాం అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అందుకే ఎవడు కూడా టెంకల రాడు. ఇప్పుడు హరీష్ రావును ఒక్కసారి ఈ ఇళ్ళకి వచ్చి ఒక్కసారి ప్రచారం చేయమని చెయ్యవు. ఇప్పుడు భూములు మనం ఇచ్చేమో మన భాగమే. అయ్యో మీరే గొప్ప, మీరు భూములు పోయిన వాళ్ళంతా త్యాగదానులని మనల్ని అన్నాడా? మనం భూములు ఇచ్చినాక పక్కపొంటి భూములకేమో రేట్లు పెరిగాయి, వానికి రైతు బంధు వచ్చే, రైతు బీమా వచ్చే, భూమి విలువ పెరిగే, వాని బతుకు విలువ పెరిగే. ఇప్పుడు మనకేమో మన విలువ తగ్గిపోయింది, మనకు భూములు లేకుండాయినాయి, రైతు బంధు అనేది మనకి ఎరకనే లేదు, మనకు భూములు అప్పుడే పోయినాయి కదా. నేనేమో హరీష్ రావుని అడిగినా, చాలా మందిని అడిగినా, అయ్యా మేము భూములు ఇచ్చిన లెక్కలు అయితే నీ దగ్గర ఉన్నాయి, మనిషికి ఎకరం ఇచ్చినామా, 2 ఎకరాలు ఇచ్చినామా, 3 ఎకరాలు ఇచ్చినామా, నీ దగ్గర లెక్క ఉంది కదా, దాని ప్రకారం మాకు ఒక రైతు బంధు లాంటిది మాకు ఇయ్యిరి. ఎందుకంటే మేమేమో తాగి తందనాడ అమ్ముకున్న భూములు కాదు కదా, తెలంగాణ ప్రజల కోసం మేము 100 ఊర్లు పోతే 1000 ఊర్లు బాగుపడతాయని ఇచ్చినాం కదా. ఆ లెక్కల ప్రకారం 6 నెలలకోసారి మిగతా రైతులకు ఎట్లయితే రైతు బంధు ఇస్తావో మాకు గట్ల రైతు బంధు వెయ్యి. నష్టం ఉందా? మనకు 6000 5000 ఎత్తే ఆయనకి పోతుంది, పోయేదేముంది మనం? ఎందుకంటే మొత్తం కోల్పోయి వచ్చినాం, భూములు పోయినాయి, వ్యవసాయాలు పోయినాయి. రాజుల లెక్క రైతులే రాజులు అన్నట్టుగా మనం బతికేటోళ్ళము ఎలా రైతు కూలీలం అయిపోయినాం. ఏదో కంపెనీలలో 200 300 కూలీకి పోయే బతుకులు అయిపోయినాయి. మని 10 మంది 20 మంది నేను కాయకిలో పిలుచుకొని వ్యవసాయాలు చేసుకున్న బతుకులు మై. మాకు ఆ భూములు మేము ఇచ్చిన దాని రికార్డుల ప్రకారం మాకు రైతు బంధు ఇయ్యిర్రి. మా ముంపు గ్రామాలలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి రైతు బీమా కలిపిరని అడిగిన. ఇప్పుడు మన భూములు తీసుకురు కదావా, తీసుకున్న తర్వాత నుంచి మనం ఖాళీ చేసే సమయంలో అంటే 1 ఏడాది 2 ఏళ్ళనే ఆ పొక్కలనే వడేసినాం కదా, చుట్టూ పొక్కలు తవ్విరి ఇండ్ల చుట్టూ. ఆడ
వాడు ఉపాధి హామీ పని కూడా లేకపోయా, మనకి కరువు పని ఇచ్చిండా? ఇయ్యలే. అప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా వస్తే బీహార్ రోడ్ యూపీ కూడా మనోడే మన దగ్గర బతుకు తెరుకు వచ్చినాడేమో వానికి కరువు పని కలిపి మనడు కేసీఆర్. మన భూములని కోల్పోయినా మనకేమో కరువు పని లేలే. కనీసం కరోనా టైంలో కూడా కరువు పని లేదు, ఉన్న భూములు కోల్పోతే తీసుకొచ్చిడ ఎన్నో పడేసి మన ఈ ఊర్లు పోయిన పైసలు జాగాలు పోయినాక వచ్చిన పైసలతోటి కొంతమంది తాగి చచ్చిరి, కొంతమంది రందికి చచ్చిరి, కొంతమంది తిండికి చచ్చిరి, పని లేకపోయా ఆ సారత్తడో ఈ సారత్తడో అని అరుగుల మీదనే కూర్చుండి ఎప్పుడు సర్వే అవుతుందో అని అనే కూర్చుండు. మరి గంతా ఇది చేసినాం కదా, అలా చచ్చిపోయినానికి ఒక 5 లక్షలు ఇస్తే ఏమో రైతే కదా. ఇప్పుడు మన ఆయన చచ్చిపోయాడు, ఆయన్నే అనుకోకుండా చచ్చిపోయాడు. భూములు కోల్పోయిన రైతుకేమో విలువ లేదు, భూములు మిగిలిన రైతుకేమో రైతు బంధు రావట్టే, చచ్చిపోతే 5 లక్షలు రావట్టు రైతు బీమా. అరే భూములన్నీ ఇచ్చిన రైతు చచ్చిపోతే రూపాయి రాదా? ఎంతమంది చచ్చిపోయారు? మనం ఆడ ఖాళీ చేసే లోపల 100 మంది చచ్చిపోయారు, గుండె వాళ్ళు చచ్చిపోయారు, ఒక్కరికొక్క రూపాయి రాకపోయా. ఇక నువ్వేం పరిపాలన చేసినావు? 5 ఏళ్ళు నువ్వు అట్లా నాశనం చేతివి, 2 లెక్కల నువ్వు టెంకల రావేతివి. మరి మా బాధలు ఎవడు పట్టించుకోవాలి? ఇక పైసలు నోడే రాజ్యాంగం అన్నా, పైసలు నోడే రాజకీయాలు ఏమన్నా. ఇప్పుడు అవ్వ నేను గింత మాట్లాడిపోతున్నా, గింత మొత్తుకుంటున్నా, గింత కొట్లాడుతున్నా, కానీ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు తలకాయ ఊపుతావు. వాడు ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఓడో 1000 రూపాయలు ఎత్తాడు, వాడు వానికి మించి ఇంకో 1000 తెస్తాడు, ఓడు కోటర్ తెస్తాడు, 40 లక్షలు ఖర్చు పెడతాడవా. 40 లక్షలు ఖర్చు పెట్టినోడు ఒట్టిన కూర్చుంటాడా గెలిచినాక? ఆ 40 లక్షలకు మిత్తితో సహా 60 లక్షలు ఎప్పుడు సంపాదించాలని ఎదురు చూడడా? మరి 5 రోజుల భాగవతానికి ఆగమైదామా? 5 ఏళ్ల గురించి ఆలోచన చేద్దామా? 5 ఏళ్ల గురించి ఆలోచన చేయరి. నేను బ్రాహ్మణ బంజేరుపల్లి వాసిని, జర్నలిస్ట్ని, విలేకరిని. నేను నా ఊర్లో జాగాలు రాకపోతే, నా ఊర్లో చాలా మందికి ఇబ్బందులు అయితే కొట్లాడిన, నా ఊరి కాడ జాగా లేకపోతే రాజీవ్ రహదారి మీద ప్రజ్ఞాపురం కాడ రోడ్డు మీద వండి పోరిన, కొట్లాడితే భూమి వచ్చింది. కొట్లాడితే వస్తుంది మనకు. కొట్లాడే గుణం మన ముప్పు గ్రామాల రక్తంలోనే ఉంది. కొట్లాడదాం జర్రసేపు. ఈ మైకంలో 5 నిమిషాల మైకంలో, ఒక్కరోజు మైకంలో మనం ఆగమై వేరేటోని కోటెత్తి మా ఉన్నాయి అనుకుంటాడు. వాళ్ళు ఇప్పుడు ఏం లేదు, ఇది వారికి చేసిన అవినీతిని కప్పి పెట్టుకోవాలి, ఈ ఉన్నాయి ఇంకా జర గట్టిగా చేసుకోవాలి, మళ్ళొకసారి గెలవాలని ఇంకా ఎన్ని ప్రయత్నాలని చేస్తారు, ఎన్ని ఖర్చులు పెడతాం. ఓడు గుడి నమ్ముకుంటాడు, ఓడు గుళ్ళకి లింగాన్ని నమ్ముకుంటాడు, మోపాడు. అందరు గట్లే మోపారు. నేనేమంటున్నావా, బాగా ఆలోచన చేయరి. నాది బంజేరుపల్లె, ఇప్పుడు దేవుడు కలిపిండు మన ఊర్లనిగా. ఆడ అంటే నీ ఊరు, నీది లసంపురంలో, అది బంజేరుపల్లె అని ఉంది. ఇంకా 4 వద్దులు అయితే మన కడుపులో పుట్టిన పిల్లలకు ఊర్ల పేర్లు కూడా తెలియదు. గజ్వేల్ 11వ వార్డ్ అంటారు, ఎందుకంటే మున్సిపాలిటీ కలిసిపోయింది. సరిగా దేవుడు ఎట్లా కలిపిండు మన 2 ఊర్లని. మరిగా ఈ ఊరోడు ఆ ఊరోడు అని ఆలోచన చేయకుండా, వీడు కొట్లాడే గుణం ఉందా వీనికి లేదా, వీడు ఎసొంటోడు అని ఆలోచన చేయరి, ఎంక్వైరీ చేయరి. నాది ఉంగరం గుర్తు 7 నంబర్ సీరియల్ మీద ఉంటది. స్వతంత్రంగా నిలబడ్డావా, నన్ను ఏ పార్టీ వాడు పంపించాలి, మళ్ళా కారోడో చెయ్యోడో పువ్వోడో పంపించినోనిగా అది నేను స్వతంత్రంగా నిలబడ్డా. చలో ఎట్లయితే గట్లా 2 రోజులు కొట్లానే కదా, నా ఊరోళ్ళు నాకు మద్దతు ఇస్తారా లేదా, నా పక్కకు నిలబడతారా లేదా. ఎందుకంటే చాలా మంది అంటారు ఏంది శవానికి చేసిన సేవ, ఊరికి చేసిన సేవ ఒట్టిదే అవుతారా అని. కానీ అది తప్పు. అప్పుడప్పుడు ఊరోళ్ళు పక్కకు నిలబడతారు నిజాయితీగా. మన కొట్లాటలో నిజాయితీ ఉంటే మన ప్రజలు మనల్ని కాపాడుకుంటారు అనే ఒక్క నమ్మకంతో నేను నిలబడ్డావా. ఆ ఊరోళ్ళు ఎట్లయితే నన్ను నమ్ముతుర్రో, ఈ లక్ష్మీపురోళ్ళు కూడా గట్ల నమ్మురి. నీ ఊరు నా ఊరు వేరు కాదు. కొట్లాడేటోడు దమ్మున్నోడు కొట్లాడేటోడు ఉంటే ఏ ఊరులో కొట్లాడతాడు, దమ్మున్నోడు ఉంటే ఏ పార్టీలో ఉన్నోడైనా కొట్లాడతాడు. గది ఒక్కటి ఆలోచన చేసి దయచేసి 11వ వార్డు ప్రజలు, ఇటు లక్ష్మాపూర్ కానీ, అటు బ్రాహ్మణ బంజేరుపల్లి కానీ, సంగాపూర్ కానీ, వాస్తవానికి సంగాపూర్ మనం వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు. సంగాపూర్ ప్రజలు కూడా బాగా క్లియర్ వినండి. మీరు కూడా మాకంటే అధ్వానమైన పరిస్థితులు ఒక రకంగా. ఎట్లా అంటే కనీసం మాకు ఈ రోడ్లు వేసి జరంత మోరీలు డ్రైనేజ్లైనా కట్టిరు, లైట్లు ఉన్నాయి. పట్టణంలో ఉన్నప్పుడు పల్లెటూరులో మేము పట్టణంలో ఉన్నట్టున్నాం, మీరేమో పల్లెటూరు కంటే అధ్వానమైన పరిస్థితులు మీ ఉన్నాయి. ఎందుకంటే మీ డ్రైనేజీలు రోడ్డు మీద వారుతున్నాయి. నేను చూసిన మీ బాధలు చూసిన, మీ గోసాలు చూసిన నేను. ఎందుకంటే ఒక బాధలు తెలిసినోనికి అందరు బాధలు తెలుస్తాయి. ఇక నీ బాధ వేరు, నా బాధ వేరు కాదు. మీరు మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కూడా మీకు డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా లేదు, మీకు లైట్లు వేయలేదు. వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసారు మీ ఊరిని. నా సోంటి కొట్లాడటానికి అవకాశం మీరు సంగాపూర్ ప్రజలారా. మీ పరిస్థితులు కూడా ఏం బాగలేవు, మీ బతుకులు కూడా మార్చడానికి. ఎందుకంటే కొట్లాడే గుణం ఉన్నోడిని ఒక్కసారి దువా ఇవ్వండి, మీరు ఆశీర్వదించండి. నాలాంటోనికి ఓటేసి గెలిపిస్తే, ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే సంగాపూర్ను కూడా ఈ R&R కాలనీస్ తోటి సమానంగా అభివృద్ధి చేసి చూపిస్తా. మా ఊరు ప్రజలకేమో శానిటేషన్, లైట్ల ఇబ్బంది లేదు, వీళ్ళకి పెండింగ్ ప్యాకేజీలు, ప్లాట్లు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. మీకేమో శానిటేషన్ ప్రాబ్లం చాలా చాలా భయంకరంగా ఉంది. దాన్ని కూడా తొందరగా పూర్తి చేసి అటు సంగాపూర్ని, లక్ష్మాపూర్, బంజేరుపల్లె 3టిని కూడా శివునికి 3 కళ్ళ లెక్క 3టిని కూడా అంతే అభివృద్ధి చేసి
అభివృద్ధి దిశలా తీసుకుపోతా అని చెప్పేసి కూడా నేను ప్రమాణం చేస్తున్నా. దయచేసి నమ్మండి. జర్ర 5 రోజుల భాగవతానికి కాకుర్రి. ఉంగరం గుర్తు మీద ఓటేయిరి. ఈ పార్టీలు ఏవి కూడా మనల్ని ఉద్ధరించాలి. ఉంగరం గుర్తు మీద ఓటేసి ఉన్న సమస్యలని తీర్చుకుందాం. కొట్లాడే గొంతుకకి, ప్రశ్నించే గొంతుకకు జర ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కూడా ప్రజలకు కోరుకుంటున్నా.